గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు మనం రైడ్ చేయబోతున్నాం మన చిరుతతోని ఫస్ట్ రైడ్ 120 కిలోమీటర్స్ అప్ టు తాజ్మహల్. నేను ప్రజెంట్ గ్వాలియర్లో ఉన్నాను. గ్వాలియర్ టు తాజ్మహల్ ఈరోజు రైడ్ చేయబోతున్నాను. ఇది ఫస్ట్ నా లాంగ్ రైడ్ అనుకుందాం. చలో యో హ్యాండ్ గ్లౌజెస్ పెట్టుకోవాలి కదా. This is my gloves. Hello guys, ready? Ride for a ride. నేనే లేట్. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి 120 కిలోమీటర్స్ వస్తుంది. సో 120 కిలోమీటర్స్ మనకి మ్యాక్సిమం 3 అవర్స్ పట్టవచ్చు అనుకుంటున్నాను నేను నా ఎస్టిమేషన్ ప్రకారం. చలి 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 బాబ్రే. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కన్ఫ్యూజ్. ఫస్ట్ ఒకసారి చూశాను. ఇది కాదు, ఇదంతా క్యాంట్ ఏరియా. ఇది కూడా కాదు. ఏదో సైన్ బోర్డ్ అయితే ఉంది ఒకటి. రైట్ ఇది మోకల్ దేవి మీరాజ్ గార్డెన్. రైట్ ఈ గార్డెన్ సైడే వెళ్ళింది. వెళ్దాం. ఇదేనా కాదా? తెలిసి ఇదే ఉండొచ్చు. వాడిల్లే. బైక్ కూడా బయట పెట్టించాడు. ఏమనుకుంటాడో. సో ఫైనల్లీ స్టార్టెడ్. వీళ్ళ ఇంట్లో కూడా సెండప్ ఇచ్చారు మనోడికి. మనోడు వాళ్ళ మిస్సెస్ అండ్ వాళ్ళ మమ్మీ పాప కూడా పైనుంచి ఇచ్చారు. ఇక్కడ నుంచి మేము హైవే కనెక్ట్ అవ్వాలి. హైవే ఐ థింక్ సో 5-6 కిలోమీటర్ అయితే హైవే ఉంది.
ఇప్పుడు హైవే ఎక్కాలి, మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ హైవే ఎక్కాలి మనం. ఇది రైట్ సైడ్ వచ్చేసి మనకి హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఢిల్లీ. సో ఇది NH44 కాశ్మీర్ టు కన్యాకుమారి ఏదైతే రోడ్ ఉందో ఆ లెంతీ రోడ్ ఇది. ఎన్నిసార్లు వచ్చినా మనకి ఈ రోడ్డు మాత్రం టచ్ అవుతూనే ఉంటుంది. మన ఆగ్రా వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాలన్నా ఈ రోడ్డే మనం పట్టుకోవాలి. ఇటు బ్యాక్వర్డ్ వచ్చేసి మనకి ఝాన్సీ, సాగర్, నాగ్పూర్, తర్వాత హైదరాబాద్, అటు నుంచి బెంగళూరు, అటు నుంచి వెళ్ళిపోతుంది రోడ్ అది. సో నేను ఈ రోడ్లో ఆల్మోస్ట్ కన్యాకుమారి వరకు వెళ్ళాను. చాలా బాగుంటుంది రోడ్ మాత్రం. బట్ మనకి సిటీస్లో కొంచెం ట్రాఫిక్ అవుతుంది. హైదరాబాద్ ఒకటి అండ్ బెంగళూరు టూ మచ్ ట్రాఫిక్. So finally welcome to NH44. सात सौ का डाल देना। 700 का हम लोग ग्वालियर से ही अभी आगरा जा रहे हैं। कैमरा लगा हुआ है यहाँ। हाँ वो शूट करते ना पूरे, यूट्यूब में है ना, यूट्यूबर। चैनल बना हुआ आपका? हाँ। किस नाम से? वेंकट तेलुगु राइडर बोल गए। क्या नाम? वेंकट वेंकट। डालोगे ना आज का वीडियो? हाँ आज का तो डालेंगे। सब्सक्राइब कर लेंगे हम आपको, फिर निकालना। एक क्या नाम से? वेंकट VNK वी मैं ये सब्सक्राइब कर लेना। एक्चुअली मैं साउथ इंडियन से हूँ तो इसलिए मेरे सारे वो तेलुगु में होंगे आपको। हाँ लैंग्वेज आपको तेलुगु में मिलेगा, हिंदी में नहीं मिलेगा। देखेंगे आज का वीडियो आपका। हाँ ये 2-3-4 दिन के बाद लगेगा। 3 तारीख से 3-4 दिन। 3-4 दिन। थैंक यू। ओहो एक्सीडेंट।
గట్టి కొట్టుకున్నాడుగా. యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫ్రంట్ వచ్చి టోల్ గేట్ కూడా ఉంది. టోల్ గేట్ దగ్గర కూడా ఆల్రెడీ జామ్ ఉంటుంది. ఇదంతా చూడండి. సో మనం చంబల్ నది మీద ఎంటర్ అయిపోతున్నాము. ఈ నదికి అటు సైడ్ నది అవతల వచ్చేసి బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ అవతల వచ్చేసి రాజస్థాన్, ఇది వచ్చేసి మధ్యప్రదేశ్. ఇది స్టేట్ డివైడ్ చేస్తుంది ఈ నది. చూడండి, అది వచ్చేసి పాత రోడ్డు. మీకు అక్కడైతే లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అది పాత రోడ్డు. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బ్రిడ్జ్ ఇది. ఇప్పుడైతే వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. మీరు నార్మల్గా రైనీ సీజన్ అయితే ఆల్మోస్ట్ బ్రిడ్జికి హాఫ్ ఆఫ్ ది బ్రిడ్జి ఫుల్ అయిపోతుంది. చలి మాత్రం గట్టి కొడుతుంది. యాక్చువల్లీ మీకు రైట్ సైడ్లో వచ్చేసి బోటింగ్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి డాల్ఫిన్ సైడ్ అంటారు. ఇక్కడ వచ్చేసి మీకు డాల్ఫిన్స్, వీళ్ళు ఎంపీ టూరిజం వచ్చేసి డాల్ఫిన్స్ సైట్ అని ఒకటి పెట్టారనమాట, టూరిజం డెవలప్ చేశారు. సో అక్కడ వెళ్తే మనకి డాల్ఫిన్స్ చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఫైనల్లీ బ్రిడ్జ్ క్రాస్ అయ్యాం. వెల్కమ్ టు రాజస్థాన్. మోస్ట్ మనం రాజస్థాన్లోకి ఎంటర్ అయిపోయాం. రాజస్థాన్లో ధోల్పూర్ డిస్టిక్ ఇది. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంకో స్టేట్ క్రాస్ అవుతాం మనం. అది యూపీలోకి ఎంటర్ అవుతాం. సో మనం టోటల్గా ఈరోజు 3 స్టేట్స్ క్రాస్ అవుతున్నాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ వచ్చేసి యూపీ. 1 అవర్లో 3 స్టేట్స్. వాట్ ఏ గ్రేట్. వేడి వేడి ఆలు పరోటా రెడీ. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. మా ఫ్రెండ్ అమిత్. హలో గైస్. సో నేను ఇది ఆలు పరోటా నీకు ఐసా ఉన్నది పత్తానే मेरे को कुछ और చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. వేడి వేడి ఆలు పరోటా ఆలు పరోటా నైస్. చాలా బాగుంది టేస్ట్. ట్రాఫిక్ అయితే ఏం లేదులే, బచ్చాయించడం. నార్మల్గానే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మనకి ఎదురుగా కనబడేది రెడ్ ఫోర్ట్, ఆగ్రా ఫోర్ట్ అంటారు దీన్ని. దాంట్లో రెడ్ ఫోర్ట్ కూడా అని అంటారు. చూసారా రెడ్ ఫోర్ట్ ఎంత బాగుందో బయట నుంచి. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. ఐ థింక్ సో, రైట్. ఇదంతా రెడ్ ఫోర్టే. తాజ్మహల్ వెస్ట్ గేట్లోకి ఎంటర్ అవుతున్నాము.
రోడ్ ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా, వన్ సైడే ట్రాఫిక్ అలౌ చేస్తున్నాడు. యో షట్. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంత రష్ ఉన్నారు ఏంది? సండే రోజు మాత్రం అసలు ఆగ్రా అస్సలు రావద్దు. పార్కింగ్ కోసం ఇంత లైన్ ఉంది చూడండి. అసలు ఇంత పెద్ద లైన్ ఉంటే మనం ఇప్పుడు లోపలికి వెళ్తాం అర్థమే కావట్లేదు. వీడు వెళ్ళనిస్తలేడు.